ఎవరు కొట్టట్లేదు. వావ్, థ్యాంక్ యూ అండి. మీరందరూ కలిస్తేనే క్లాప్స్ కలిసాయి, చూసారా? ఆ బాండింగ్ మనకు ఉండాలి. ఏదైనా అసోసియేషన్ ఉన్నా ఏదైనా మనందరం అనుకుని చేయాలి. మేకప్ అమౌంట్స్ కూడా ఎవరు బ్రేక్ చేయకూడదు. మేడం వస్తున్నారు, మేడం గారికి ఒక్కసారి మ్యూజిక్. మెయిన్ ఇంపార్టెంట్ మన షాంపూ, కండిషనర్ చాలా ఇంపార్టెంట్ అండి. హెయిర్ వాష్ లేనిది క్లయింట్కి హెయిర్ కట్ చేస్తే హెయిర్ కట్ అనేది నీట్గా రాదు. ఇట్లా కట్ చేస్తుంది. షోల్డర్స్ కింద అంటే క్లచ్లో కలదు. హెయిర్ గట్టిగా లేదు. మేడం చూడండి అంటుంది. ఇప్పుడు తనకి అంటే నార్మల్గా ఉంది కాబట్టి మనము ఇక్కడ ఫోర్ సెక్షన్స్ తీసుకుందాము. 1 2 3 ఇక్కడికి 4 అవుతుంది. బ్యాక్ సైడ్ది 5 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కౌంట్ చేసుకోవాలి. అంటే ఈ మిడిల్ది మనము ఇట్ సైడ్ ఇట్ కౌంట్ చేసుకోవాలి, ఇట్ సైడ్ ఇట్ కౌంట్ చేసుకోవాలి. ఓకేనా? మీకు డిగ్రీ వై కావాలా లేకపోతే దేవి సిగ్నేచర్ హెయిర్ కట్ కావాలా? దేవి సిగ్నేచర్ హెయిర్ కట్ లేదు మేడం, వాల్యూమ్ని బట్టి ఒక్కొక్క హెయిర్ కట్కి ఒక్కొక్కటి. తర్వాత మళ్ళీ వచ్చేసి కోమ్ చేసుకొని మళ్ళీ క్రాస్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చాను. ఇది అట్లా చూసినా డిగ్రీ వైజ్ ఉంటుంది. ఇప్పుడు సారీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి మనము నీట్ కోమ్ చేసుకుంటాం. సేమ్ చాలా షార్ట్ అయిపోయింది అని అనుకుంటారు, అవునా కాదా? కాబట్టి మనము ఈ గైడ్లైన్ పైకి లేపినప్పుడే మనం చూసుకోవాలి. కింద హెయిర్ని చూసుకొని మనం కట్ చేసినాం అనుకోండి, అప్పుడు వాళ్ళ హెయిర్ లెంత్ పోదు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మెయిన్ గర్ల్స్ దగ్గర వచ్చేసి హెయిర్ జోలికి పోకూడదండి. హెయిర్ జోలికి పోతే మన పేరు కూడా పోతుంది. కాబట్టి హెయిర్ని మనం చూసుకొని కట్ చేసుకుందాం.